వెల్కమ్ టు తెలుగు బులెట్. భార్యామణి ఆడదే ఆధారం సీరియల్స్తో మంచి పేరు తెచ్చుకున్న నటి పల్లవి. ఈమె ఇప్పుడు అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సినిమాలైనా సీరియల్స్ అయినా హీరోయిన్ల దగ్గర నుండి సీరియల్ ఆర్టిస్టుల వరకు ఎవరు గుడ్ న్యూస్ చెప్పినా అభిమానులు సంతోషిస్తారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి పల్లవి రామ్శెట్టి ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్ చెప్పింది. పల్లవి అంటే తెలియకపోవచ్చు, ఆడదే ఆధారం, భార్యామణి, మాటీ మంత్రం సీరియల్ నటి అంటే కొంచెం త్వరగా గుర్తుపడతారు. కొన్ని నెలల క్రితమే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి రీసెంట్గా సీమంతం జరుపుకుంది. పల్లవికి సంబంధించిన సీమంతం ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఫ్యాన్స్కి శుభవార్తగా తనకు పండంటి బాబు పుట్టాడని చెప్పింది పల్లవి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అలాగే పుట్టిన బాబుకు సంబంధించిన చిన్ని పాదాలను పిక్ తీసి పోస్ట్ చేసింది. పల్లవి ఇచ్చిన సర్ప్రైజ్తో అభిమానులు, తోటి టీవీ సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మోడలింగ్ ద్వారా సీరియల్స్లో అడుగుపెట్టిన పల్లవి సినిమాలైతే చేయలేదు, కానీ మొదటి నుండి సీరియల్స్లో కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కువగా ఈటీవీలోనే సీరియల్స్ చేసిన పల్లవి భార్యమణి సీరియల్కి గాను బెస్ట్ టీవీ యాక్ట్రెస్గా నంది అవార్డు అందుకుంది. ఇక ప్రస్తుతం పల్లవి కెరియర్ విషయానికి వస్తే భార్యామణి తర్వాత ఆడదే ఆధారం సీరియల్లో అమృతగా అలరించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేదిలో కృష్ణవేణిగా, మాటే మంత్రం సీరియల్లో వసుంధరగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడైతే పాపే మా జీవన జ్యోతి అనే సీరియల్లో జ్యోతి క్యారెక్టర్ పోషిస్తోంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండదు, కానీ అప్పుడప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ని పలకరిస్తుంటోంది. అయితే 2019లో దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడేకంగా పల్లవి పండంటి బాబుకు జన్మనిచ్చి అందరికీ గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బులెట్.